మొన్నొచ్చిన 17 మెడికల్ కళాశాలలు కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క జిల్లాకి, రాష్ట్రానికి శాంక్షన్ చేసిన కాలేజీలు. ఇప్పుడు వాటిట్లో 4 పీపీపీకి ఇస్తున్నారు. మిగతా 10 అసలేంటో తెలియట్లేదు. అవి కూడా పీపీపీకే ఇస్తారేమో. ఆ 17 ప్రభుత్వ రంగంలోనే కట్టండి, ఉండనియండి. ఇప్పుడు మళ్ళీ పీపీపీ కిందన ఓకే మీకు ఎన్ని కావాలో అని చెప్తామంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇంకోటి సీట్లు కూడా, మెడికల్ సీట్లు 250 దాకా ఓకే చేస్తాం. అవసరమైతే మన అమరావతిలో ఓ 25 మెడికల్ కళాశాల, భారతదేశంలో ఉన్నోడు ఎవ్వడు పెట్టుకుంటానన్నా రండి, ఎకరం 25 లక్షలకే ఇస్తామని చెప్పండి. 25 మెడికల్ కాలేజీ, ఒక్కొక్క దానికి 50 ఎకరాలు, 25 లక్షలకే ఇవ్వండి. అద్భుతమైన అభివృద్ధి సాధ్యం. కళాశాలల అభివృద్ధి, హాస్పిటళ్ళ అభివృద్ధి, ప్రాంతపు అభివృద్ధి, ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది. అద్భుతంగా అవకాశం. లేదా బెజవాడలో పెట్టిస్తారా, ప్రకాశం జిల్లాలో పెట్టిస్తారా, ఇంకో ప్లేస్ ఏదైనా ఎంచుకోండి. అక్కడ ప్రకాశం జిల్లాలో ఓ 25 మెడికల్ కాలేజీలు ఒకే ఏరియాలో ఇస్తాం. ఆ ఏరియా అంతా విపరీతమైన డెవలప్మెంట్ జరుగుతుంది. పీపీపీ కింద కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, ప్లస్ ప్రైవేట్ కిందన వాళ్ళు డబ్బులు పెట్టుకుంటారు. బోల్డ్ అని సీట్లు దొరుకుతాయి. ప్రైవేట్ వాటిట్లో కూడా కొంత పేదలకు ఇవ్వాలి కాబట్టి 20% ఎంతో అది కూడా వస్తుంది. ఆ విధంగానే అవకాశం వస్తుంది. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ప్రభుత్వ కళాశాలల్లో వచ్చే ఫీజులు తక్కువకు వచ్చేటటువంటి వాటిని చెడగొట్టద్దు. ఇది ఆలోచించగలిగితే ప్రజల్ని మనం కన్ఫ్యూజ్ చేయక్కర్లేదు, మనం కన్విన్స్ చేయొచ్చు. అప్పుడు అవి మేము గవర్నమెంట్ తరఫున నడుపుతున్నాం, ఇవి ప్రైవేటివి కూడా ప్రోత్సహిస్తాం అన్నటువంటిది. ఇది ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.